పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాధురి దివ్యల చేసిన వ్యాఖ్యలు, దానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇచ్చిన కౌంటర్ టాలీవుడ్ మరియు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. పవిత్రతను కాపాడాల్సిన చోట నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఇతరులపై ఆరోపణలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మాధురి దివ్యల తిరుమల కొండపై తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కేక్ కట్ చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల సన్నిధిలో ఇలా కేక్ కట్ చేయడం, ఆపై అపవిత్రం చేయడం వంటివి భక్తులు మరియు టీటీడీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సోషల్ మీడియాలో ఆమె పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ వివాదంపై స్పందించిన మాధురి దివ్యల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తప్పును ఒప్పుకోవడానికి బదులు ఇతరులను ఈ వివాదంలోకి లాగారు. ఇక తిరుమల కొండపై గతంలో నటి జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేశారు. అప్పుడు ఎవరూ స్పందించలేదు. కానీ తాను చేస్తే మాత్రం ఇంత సంచలనం చేస్తున్నారు ఎందుకని మాధురి దివ్యల ప్రశ్నించారు. ఇక తనపై పట్టిస్తే విమర్శలను పక్కదారి పట్టించే క్రమంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ ఈసారి మాత్రం గట్టిగానే స్పందించారు. మాధురి ఇంటర్వ్యూ వీడియోస్ని షేర్ చేస్తూ అసలు ఎవరి మహిళ అంటూ సూటిగా ప్రశ్నించారు. జాన్వీ తన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, వచ్చిన వివాదాన్ని మళ్లించడానికి తనపై అబద్ధపు ఆరోపణలు చేస్తుందని జాన్వీ మండిపడ్డారు. జాన్వీ కపూర్ కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎంతటి అపారమైన భక్తో అందరికీ తెలిసిందే. తరచుగా ఆమె కాలినడకన కొండెక్కి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు, దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసంటూ మాధురిని హెచ్చరించారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో నిబంధనలు పాటించడం సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా ఒకేలా ఉండాలి. తన తప్పును సమర్థించుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే జాన్వీ కపూర్ స్పందనతో ఈ వివాదం మరింత ముదిరింది. చట్టపరంగా లేదా టీటీడీ పరంగా మాధురిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇక వేచి చూడాలి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ హర్షిత, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఎస్ హర్షిత, ఈ కేక్ కటింగ్ వివాదం అయితే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మనం చూసినట్లయితే జాన్వీ కపూర్ కూడా ఓ మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన, ఇప్పుడు తిరుమల కొండ మీద ఇటీవల జరిగిన ఇన్ఫ్లుయెన్సర్ దివ్యల మాధురి తనుజ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం తిరుమల వివాదంగా మారింది. అంటే తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా కాలినడకను వెళ్తూ ఉంటారు. అక్కడ మొక్కుకున్న ప్రతిది కూడా తీరుతుందన్న ఒక ప్రతి నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. మరి అలాంటి దాని మీద ఈ దివ్యల మాధురి కేక్ కట్ చేయించడం ఒక వివాదాస్పదంగా మారింది. తాను తప్పు చేసింది ఒప్పుకోకుండా ఇతరుల మీద తప్పు మోపడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ మీద కూడా తను రీసెంట్గా కూడా తిరుమలకి వెళ్తూ వస్తూ ఉంటారు. ఆవిడ కాలినడక మీద ఎంతో పవిత్రాత్మకంగా భావిస్తుంటారు తిరుపతి అంటే. ఎందుకంటే శ్రీదేవి అప్పటి నుంచి కూడా నాకు తిరుమల అంటే ఇష్టం అని చెప్పి వాళ్ళ అమ్మతో పాటు కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి పవిత్రతను నేను ఎప్పుడూ కూడా తప్పు పట్టలేదని కూడా జాన్వీ కపూర్ చెప్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ దివ్యల మాధురి ఏదైతే నేను తప్పు చేశాను అంటున్నారు, మరి జాన్వీ కపూర్ కూడా వెళ్ళి కేక్ కట్ చేయించారని ఒక వీడియోనైతే తన మీద నిందనైతే మోపుతున్నారు. ఆ నిందకి ఇప్పుడు దివ్యల మాధురి చేసిన ట్వీట్కి అయితే ఇటు జాన్వీ కపూర్ స్పందించడం జరిగింది. అసలు ఎవరి మహిళ ఎందుకు నా మీద ఇంత ఆరోపణ చేస్తుందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గగన. హర్షిత, మనం చూసినట్లయితే దివ్యల మాధురి ఇప్పటికే కేక్ కట్ చేసి ఒక వివాదంలో రావడం జరిగింది. కానీ ఈ వివాదంలో ప్రత్యేకంగా ఎంతో పేరున్నటువంటి ఫేమస్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్ని ఇందులోకి లాగటం మనం ఏ విధంగా చూడొచ్చు?
అంటే తాను తప్పించుకోవడం కోసం వేరే ఒకళ్ళ మీద, అంటే వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేసింది కరెక్ట్గా అయినప్పుడు నేను చేసింది కరెక్టా అన్నట్టు మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది గగన. అంటే ఇప్పుడు హీరోయిన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డైలీ ఒక్కొక్కరు ఎవరో ఒకళ్ళు తిరుపతి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయలేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అన్నట్టయితే దివ్యల మాధురి అయితే మాట్లాడుతున్నారు గగన. ఎస్, అంటే దివ్యల మాధురి పైన టీటీడీ సభ్యులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు చూసుకుంటే దివ్యల మాధురి మీద ఇది రెండోసారనే చెప్పాలి. ఇప్పుడైతే మాడవీధుల్లో ఆవిడ రీల్స్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు కేక్ వెట్టి వివాదంలో తిరుపతి దేవస్థానం మీద అయితే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జెస్ వాళ్ళు ఉన్నారో ఈవిడ మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అయితే తెలుస్తుంది గగన. ఎస్, రైట్ హర్షిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.